పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అరసాడ గ్రామంలో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే విత్తనాలను ఎమ్మెల్యే బోనెల విజయ్ చందు చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ముందస్తుగానే రైతులకు కావలసిన విత్తనాలను తెప్పించేందుకు గ్రామ సభలు నిర్వహించిందన్నారు। రైతులకు కావలసిన విత్తనాలను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచిందన్నారు। వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు। ఈ సందర్భంగా అక్కడి రైతులకు రాయితీపై ఎరువులను కూడా పంపిణీ చేశారు। తెలుగుదేశం పార్టీకి ఏంటమ్మా సైకిల్ ఏమండి సైకిల్ 2 చక్రాలు అనుకో మా ప్రభుత్వానికి రెండు ఒకటి సంక్షేమం ఇంకోటి అభివృద్ధి। మీ సంక్షేమం ఇస్తూ మీకు అభివృద్ధి చేయాలనే నినాదమే తెలుగుదేశం నినాదం। ఈ అభివృద్ధి కోసం మీకు 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్ ఇస్తే ఆ బీటీ రోడ్డుకి టెండర్ కూడా పిలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టెండర్ వేసిన వ్యక్తి మీకు రోడ్ వేస్తే మీకు ఎక్కడ పేరు వస్తుందో ఏమవుతుందని టెండర్ కూడా తీసుకొని చేయలేకపోయారు। దాన్ని కూడా క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలుస్తున్నాం। కొత్త టెండర్ లో మళ్ళీ మీకు బీటీ రోడ్డు 4.5 కిలోమీటర్లు త్వరలోనే కంప్లీట్ చేస్తారని మాట్లాడుతున్నాను। ఇక మన రైతుల సమస్య పద్దాంకుల సమస్య కాలువకి పుడుకులు తీయడం, చివరిగా మన ఏరియా అన్నదాత ఎప్పుడు ఇస్తారని వచ్చే నెల కరెక్ట్గా మొదటి వారంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో 20,000 అన్నదాత ప్రతి ఒక్క రైతుకి పడతాయి। ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ। వచ్చే నెలలోనే ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం మన ఊర్లో బస్సుకి భారతపురం బొబ్బుల్లో ఉచితంగా మీరు దిగిపోవచ్చు ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు। వచ్చే నెల నుంచి ఆడవాళ్ళకి ఉచితమైన బస్సు, రైతులందరికీ 20,000 మీ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది। స్కూల్ ఓపెనింగ్ అవగానే మీ పిల్లలందరికీ ఎంతమంది పిల్లలంతా అందరికీ తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతుంది। హామీ ఇచ్చిన ప్రతి పనులు నెరవేరుస్తాం। గమనించండి, మీరు అడగక ముందే 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం। అంతేకాదు 3 మంత్లు అంటే గత 3 నెలలు కూడా యాడ్ చేసి మొదట్లో మీ అందరికీ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది। గత ప్రభుత్వం చూసుకుంటే రైతుల గురించి కానీ